మరోవైపు ఇండియా కూటమి ఎంపీలకు ఈసీ అపాయింట్మెంట్ ఇచ్చింది. కొన్ని రాజకీయ పార్టీలకు మధ్యాహ్నం 12 గంటలకు టైం ఇస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు జైరాం రమేష్కి లేఖ రాసింది ఎన్నికల సంఘం. స్థలాభావం వల్ల 30 మందికే అనుమతి ఇస్తున్నట్లు కూడా ఈసీ ఆ లేఖలో తెలిపింది. అయితే ఎవరెవరు వస్తున్నారనే అంశంపై తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఈసీ కోరింది ఆ లేఖలో. ఇక రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు, ఆయన చూపిస్తున్న ఆధారాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒకే వ్యక్తి పేరు 4 బూతుల్లో ఉందని, మరో వ్యక్తి పేరు వారణాసి, బెంగళూరులో ఓటరుగా నమోదైందని రాహుల్ ఆధారాలు సమర్పించారు. బెంగళూరులో ఎన్నో ఇంటి నెంబర్లను ఓటరు జాబితా 0 అంటూ ఎలా చూపిస్తారంటూ ఆయన నిలదీస్తున్నారు. అయితే రాహుల్ గాంధీకి కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సంఘాల నుంచి సవాళ్లు వస్తున్నాయి. తన ఆరోపణలకు సంబంధించి అఫిడవిట్ చూపాలని ఆయా రాష్ట్రాలకు చెందిన ఎన్నికల సంఘం అధికారులు రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చారు.